నమస్తే, వెల్కమ్ టు బేస్ సిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ నామ్స్ ప్రకారం బస్సులను నడపాలి, పట్టుబడితే సీజ్ చేయటం జరుగుతుంది. బాపట్ల ఆర్టీఓ రంగారావు. పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించి సత్కరించిన పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు. ప్రజా ప్రతినిధులు ధర్మాన్ని కాపాడుకుంటూ రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్లాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ధర్మాన్ని కాపాడుకుంటూ ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని, రూల్స్ నామ్స్ పాటిస్తూ పనిచేయాలని స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్ల రథం బజార్లోని రామానుజ కూటమి వద్ద రామానుజాచారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. రామానుజ కూటమి అనేది ఒక్కరిది కాదని మనందరిది అని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల మనోభావాలకు సంబంధించిందని అన్నారు. ఆచర్ల వెంకటస్వామి నాయుడు ఇచ్చారని, కాలక్రమేణా దేవాదాయ శాఖ అధీనంలోకి తీసుకోవటం జరిగిందని అన్నారు. కొందరు వ్యక్తులు ఒకే కులం వారు పరిపాలన చేయాలని అనుకోవటం జరిగిందని అన్నారు. అయితే కాలక్రమేణా దేవాదాయ శాఖ వారు తీసుకుని మంచి భవనం నిర్మించడం జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ 108 సంవత్సరాలు బతికి మానవుడు ఎందుకు పుట్టాడు అనేది తెలుసుకుని ప్రజలకు తెలియచేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దైవానికి సంబంధించి ఈ బుక్స్ ఒక ఉండేటట్లుగా, పఠనం చేసేటట్లుగా ఒక గ్రంథాలయం, అలాగే పబ్లిక్ కూడా ఒక ప్లేస్ ఉంటే పబ్లిక్ కూడా ఒక గ్రంథాలయం, అది కూడా ఒక మంచి పని. కాబట్టి అటువంటి గ్రంథాలయం ఇది వేరుగా అది వేరుగా పక్క పక్కనే ఉండేటట్లుగా, ఒక రీడింగ్ రూమ్ ఉండేటట్లుగా దాన్ని అలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని మాధవ్ గారుతో నేను చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆలోచన ఏకీభవించి మాట్లాడదాం, అందరికీ పనికి వచ్చేటట్టుగా పుణ్య కార్యక్రమాలు చేసేటట్లుగా దీన్ని ఉపయోగిస్తూ మిగతా ఆదాయాన్ని ఈ కార్యక్రమాలు చేయటంతో పాటు మిగతా ఆదాయాన్ని భావదేవుడికి ఖర్చు పెట్టేటట్లుగా మనం ముందుకెళ్దాం. దీనికి ఒక కమిటీ పర్మనెంట్గా చేస్తూ ఆ కమిటీకి చైర్మన్గా ఎవరైతే ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉంటారో, అది ఈరోజు నేను అవ్వచ్చు, రేపు ఇంకొకళ్ళు అవ్వచ్చు, వాళ్ళు దాని చైర్మన్గా ఉండేటట్లుగా ఎప్పటికప్పుడు ఈ కమిటీ కూడా ఆ చైర్మన్ వచ్చాక మళ్ళీ మాట్లాడుకోవటం, కొన్ని నామ్స్, కొన్ని రూల్స్, కొన్ని సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబిస్తూ ముందరికి వెళ్ళే తరుణంలో ధర్మాన్ని కాపాడటం, ధర్మం ఎక్కడుంటే అక్కడ ప్రజాప్రతినిధులు ఉండేటట్లుగా ముందుకెళ్ళాలని, అటువంటి బలమైన ఆచారాన్ని కాపాడుకునేటట్లుగా మనందరం వెళ్ళాలని మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా స్వాగతం, ధన్యవాదాలు తెలియజేస్తాను. కానీ వీళ్ళందరికీ దేవుడు అంటే ఏం తెలియాలంటే ఇక్కడ రావాలి, భారతదేశానికి వచ్చి ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి. ఆ విధంగా పొందితేనే ముక్తి కలుగుతుంది. ఆ విధంగా మనందరం కూడా ఉన్నాం. మనందరం కూడా ఆ యొక్క ఆలోచనతోనే ముందుకెళ్ళాలి. ఇదే ప్రపంచానికి దిక్సూచి, ఇదే ప్రపంచానికి మార్గదర్శి. ప్రపంచంలో ఉన్న అనేక రకాల వైషమ్యాలకి, ఏవైతే విభేదాలకి ఇదే యొక్క మార్గం, ఇది తప్ప ఇంకోటే లేదు. ఆ విధంగా శ్రీమద్ రామానుజాచార్యులు ఈ భూమిపైకి పుట్టి 180 సంవత్సరాలు బ్రతికి ఆ యొక్క సిద్ధాంతాన్ని చెప్పి నువ్వు ఎందుకు పుట్టావు అనే విషయం ప్రతి మానవుడికి అర్థమయ్యే విధంగా చెప్పడం. కేవలం నువ్వే కాదు, నీతో పాటు ఉన్న ప్రతి వ్యక్తి నీకు ఏ విధంగా లాభం కూర్చాడు, ఏ విధంగా నువ్వు ఆయనతో కలిసి ముందుకెళ్తున్నావు. నువ్వు అనేవాడి అల్పుడివి, వాళ్ళందరూ లేకపోతే కేవలం వాళ్ళే కాదు, చుట్టూ ఉండే చెట్టు, క్షామ, చరాచరం అన్ని కూడా నీ ఉనికికి అవి తాపత్రయపడుతున్నావు. కనుక నువ్వు ఏ విధంగా ఉండాలి, ఇతరుల పట్ల నీవు ఎటువంటి శ్రద్ధ చూపించాలి. వాళ్ళ కారణంగా నువ్వు ఉన్నావు, అలాగే నువ్వు వాళ్ళు ఎవరి కారణంగా ఉన్నారు, చుట్టూ ఉండే ఈ యొక్క సృష్టి ప్రకృతి కారణంగా. కనుక నీ ప్రకృతి పట్ల ఉండే భావన ఏ విధంగా ఉండాలి.
10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన మార్టూరు మండలం విద్యార్థులను శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి శాలువాతో సత్కరించారు, బహుమతులు అందజేశారు. అదేవిధంగా అత్యధిక మార్కులు సాధించిన ఎద్దనపూడి, కారంచేడు మండలాల విద్యార్థులను సన్మానించి సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మరో ఉద్దానంలో మారుతున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ కొండూరు గంపలగూడెం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్ సీఎంకు బహిరంగ లేఖ రాశారు. కొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలను ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కొండూరు ప్రాథమిక వైద్యశాలను 50 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కిడ్నీ బాధితులకు పోషకాహారం అందించాలన్నారు. మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు కృష్ణా జలాల విషయంలో కొత్త పైప్ లైన్ నిర్మాణం జరిగిన వాటిని డైరెక్ట్ పంపింగ్ స్కీమ్కు లైన్లు కలపటం వలన కృష్ణా జలాలు కలుషితం అవుతున్నాయన్నారు. నూతన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని అధికారులు మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కిడ్నీ డయాలసిస్ సెంటర్ కు నెఫ్రాలజిస్ట్ ను ప్రత్యేకంగా ఈనాటికి ప్రభుత్వం నియమించలేదన్నారు. కిడ్నీ బాధితులకు క్రియాటిన్ 1.5 దాటిన వారందరికీ 5,000 రూపాయలు పెన్షన్, మందులు, పోషకాహారం ప్రభుత్వమే అందించాలన్నారు. కిడ్నీ బాధిత అన్ని గ్రామాల రోగులకు స్క్రీనింగ్ టెస్టులు ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మేకల డేవిడ్, కొండూరు మండల సిపిఐ కార్యదర్శి ముచ్చింతల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి సిపిఐ బహిరంగ లేఖ. మరో ఉద్దానములా మారుతున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం కొండూరు, గంపలగూడెం తదితర గ్రామాల పరిస్థితి అత్యంత దమనీయంగా, నెలకి 5 చొప్పున చనిపోతున్నటువంటి మరణ మృదంగాలు మోగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి 9వ తేదీన అంటే ఈ రోజున కొండూరు మండల పర్యటన పెట్టుకున్నారు. పర్యటన వాయిదా పడింది. వాయిదా పడినప్పటికి కూడా సిపిఐగా రాష్ట్ర ముఖ్యమంత్రికి మా అభిప్రాయాన్ని కొండూరు మండల కిడ్నీ బాధితుల సమస్యను పరిష్కరించాలని చెప్పి, దానికి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని చూపాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారికి, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులందరికీ కూడా మేము ఈ లేఖల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించమని కోరుతున్నాం. ఇవాళ జలజీవన్ ప్రాజెక్టు పేరుతో 50 కోట్ల రూపాయలతోటి కృష్ణా జలాల సరఫరాకు పైప్ లైన్స్ నిర్మాణం జరిగింది. అది అనేక సంవత్సరాలుగా సిపిఐ పోరాట ఫలితంగా 2024వ సంవత్సరంలో 100 కిలోమీటర్స్ కొండూరు టు విజయవాడ పాదయాత్ర చేసి కిడ్నీ బాధితులతో పెద్ద ఎత్తున విజయవాడ నగరంలో చివరి రోజున 3వ రోజున కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించి చేయటం జరిగింది. దాని ఫలితంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి జలజీవన్ ప్రాజెక్టుతో కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో మంచినీటి పైప్ లైన్లు కృష్ణా జలాల సరఫరాకి శ్రీకారం చుట్టింది. అత్యంత నాసిరకంగా పనులు సాగినాయి 2024 నుంచి 26 వరకు. అఫీషియల్గా ఈనాటికి అది ప్రారంభం కాల. పైగా కృష్ణా జలాలు సంబంధించిన పైప్ లైన్లు కాకుండా అంత ముందున్నటువంటి పాత పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాత పైప్ లైన్స్కి కనెక్ట్ చేయటం వల్ల యథారాజా తథా ప్రజలకు యథాస్థితి అనమాట, యథాస్థితి వచ్చి కూర్చున్నది ఇవాళ. కాబట్టి నాసిరకం పనులు జరిగినాయి. ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్తో న్యాయ విచారణ జరిపించాలని చెప్పి కూడా మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి మండలంలోని అన్ని గ్రామాలకి ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా కొండూరులో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఇప్పటివరకు ఆచరణ లేదు. కాబట్టి తక్షణమే ఇంటింటికి కుళాయిని ఏర్పాటు చేసి ఆ కుళాయి ద్వారా కృష్ణా జలాలు సరఫరా చేస్తే కొంతమేరకు కిడ్నీ
బాధితులు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకించి ఇమీడియట్గా వెంటనే తక్షణమే డయాలసిస్ సెంటర్ని దాని పరిధిని పెంచి ఒక కిడ్నీ ఆసుపత్రిని పిహెచ్సిలో కాకుండా కిడ్నీ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పరీక్షించాలని చెప్పి ఏకొండూరు గంపలగూడెంలో పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలని దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సత్వరమే చర్యలు తీసుకోవాలని చెప్పి సిబిఐగా డిమాండ్ చేస్తూ ప్రైవేటు బస్సులు ప్రభుత్వ నామ్స్ ప్రకారం నడపాలని లేదంటే సీజ్ చేయటం జరుగుతుందని బాపట్ల ఆర్డీఓ రంగారావు అన్నారు. రాత్రి వేళల్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్లే బస్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన డ్రైవర్స్ కు పలు సూచనలు చేశారు. ప్రమాదాలను నివారించేందుకు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కర్లపాళెం సత్యసాయి మందిరంలో మండల కాలం పాటు జరుగుతున్న హనుమాన్ జయంతోత్సవాలలో భాగంగా భక్తి శ్రద్ధలతో చేస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం 37వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజనలు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేబ్రూలు విజయలక్ష్మి, పబ్బిశెట్టి సువర్చలాదేవి, రాజ్యలక్ష్మి, రాజేశ్వరి, ఇందుమతి, శ్వేత, అనూష, జీనత్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ నామ్స్ ప్రకారం బస్సులను నడపాలి, పట్టుబడితే సీజ్ చేయటం జరుగుతుంది. బాపట్ల ఆర్టీఓ రంగారావు. పదవ తరగతి పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను సన్మానించి సత్కరించిన పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు. ప్రజా ప్రతినిధులు ధర్మాన్ని కాపాడుకుంటూ రూల్స్ పాటిస్తూ ముందుకు వెళ్లాలి, స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బిగ్ సిటీ న్యూస్.